For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈరోజు మనం సనత్ నగర్లో ఉన్న మణిచైత్ర ఆయుర్వేదిక్ క్లినిక్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ గనేరియా డిసీజ్. అసలు ఈ గనేరియా డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, రావడానికి గల రీజన్స్ ఏంటి మేడం? ఓకే, ఈ గనేరియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్. ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో లేకుండా విచ్చలవిడి జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది వస్తుంది. అది హస్బెండ్ టు వైఫ్కి రావచ్చు, వైఫ్ టు హస్బెండ్కి రావచ్చు, మేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది అనేది ఎక్కువగా. ఇది స్ప్రెడ్డింగ్ డిసీజా మేడం? ఇది చెప్పాను కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని. అండ్ అది మనకి ఓరల్గా రావచ్చు, సెమన్, రెక్టల్ ఫ్లూయిడ్స్, వెజినల్ ఫ్లూయిడ్స్ వీటి వల్ల రావచ్చు, మేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. సో వీళ్ళ ద్వారా ఈ జబ్బు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఎక్కువగా విచ్చలవిడి జీవితం గడిపే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే ఎవరిలో మనం ఎక్కువగా చూస్తున్నాం అని చెప్పుకుంటే టీనేజర్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టీనేజర్స్లో అండ్ లారీ డ్రైవర్స్ ఇలా ఎక్కువగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మేడం, ఇప్పుడు మీరు గనేరియా డిసీజ్ గురించి చెప్పారు కదా, ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మేడం బాడీలో? ఓకే, ఇది ఫస్ట్ ఈ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా మనకి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కనిపిస్తాయి. సో మనం జెంట్స్లో చెప్పుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ అనని, వీళ్ళకి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చింగ్ ఉంటుంది. ఇచ్చింగ్తో పాటు వీళ్ళకి పెన్నిస్ నుండి చీము రావడం, అండ్ యూరిన్కి వెళ్ళినప్పుడు చీము రావడం, అండ్ కొంచెం మంటగా రావడం, అండ్ పెద్ద పెద్ద క్రాక్స్లా రావడం. ఆ క్రాక్స్ అనేవి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి వాటిలో నుంచి దురద, చీము, బ్లడ్ రావడం. టోటల్లీ ఏంటంటే ఇన్ఫెక్షన్కి బాగా గురవుతుంది వీళ్ళకి ఆ పార్ట్ అనేది ఒకటి. ఇంకొంతమందికి వచ్చేసి స్కిన్ పైన బాగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, అండ్ టంగ్ పైన కూడా వస్తూ ఉంటుంది. ఇది జెంట్స్లో. జెంట్స్లో ఈ సిమ్టమ్స్ ఎన్ని రోజులు కనిపిస్తాయి అని మనం చెప్పుకుంటే మ్యాక్సిమం 1 వీక్, 5 to 7 days లోపల కనిపిస్తుంది మ్యాక్సిమం. లేదు అని అంటే వీళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండి కొంచెం వీళ్ళు హెల్తీగా ఉన్నట్లుగా ఉంటే వీళ్ళకి 3 weeks ఆఫ్టర్, 1 month ఆఫ్టర్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డిసీజ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే 1 month తర్వాత కనిపిస్తుంది కొన్ని కేసెస్లో వెంటనే చూపిస్తుంది. అండ్ లేడీస్లో చూసుకుంటే, సో లేడీస్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే లేడీస్లో కొంచెం ఏ జబ్బు అయినా కూడా కొంచెం లేటుగా చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి సుఖ వైరస్లు అనేవి వీళ్ళకి బాడీలో కొంచెం లేటుగా రియాక్ట్ అవుతాయి. అండ్ కొంచెం వీళ్ళకి రావడానికి కూడా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. లేడీస్కి ఎక్కువ, జెంట్స్కే ఉంటాయి ఈ సుఖ వ్యాధులు అండ్ ఈ సుఖ వైరస్లు అటాక్ అవ్వడం. సో ఏంటంటే లేడీస్లో చూసుకుంటే వీళ్ళకి మంత్లీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో ఏంటంటే వీళ్ళకి కొంచెం బాడీ మొత్తం క్లీన్ అయినట్టుగా అవుతుంది. సో అందుకని చెప్పి వీళ్ళకి కొంచెం లేటుగా కనిపిస్తుంది. వీళ్ళకి మ్యాక్సిమం కొంతమందికి అయితే 1 or 2 months తర్వాత కనిపిస్తుంది. కొంతమందికి చూసుకుంటే ఇయర్స్ దాటినా కూడా కనిపించదు. 2-3 years కూడా కొంతమందికి ఈ గనేరియా డిసీజ్ సిమ్టమ్స్ అనేవి అర్థం అవ్వవు. సో వీళ్ళకి కూడా బాడీలో కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ టైంలో వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ అంటే వీళ్ళకి కూడా యూరిన్లో కొంచెం మంట రావడం, యూరిన్లో బ్లడ్ రావడం, అండ్ వీళ్ళకి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చింగ్ రావడం, క్రాక్స్ రావడం, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవ్వడం, చీము రావడం వైట్ డిశ్చార్జ్ టైంలో, అండ్ పెద్ద పెద్దగా పుండ్లులా పడేసి ప్రైవేట్ పార్ట్లో అక్కడ నుంచి చీము రావడం, గర్భసంచి దెబ్బతినడం. సో టోటల్గా ఏంటంటే ఇది మనుషుల్ని చిన్న భిన్నం చేస్తుంది ఈ జబ్బు. సో దీనికి వీళ్ళు ఏంటంటే కొంచెం ఈ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే ప్రాపర్గా టెస్టులు చేయించుకొని, సో టెస్టులు కూడా అంటే నార్మల్గా టెస్ట్ చేయించుకుంటే అర్థం అవ్వదు. చెప్పాను కదా, ఇది ఓరల్ సెక్స్ ద్వారా వెజినల్ ఫ్లూయిడ్స్, రెక్టల్ ఫ్లూయిడ్స్, సెమన్ వీటి ద్వారా వస్తుందని. సో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఈ ఫ్లూయిడ్స్లో అసలు వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఎలాంటి తప్పు జరగడం వల్ల వచ్చింది, సో ఆ తప్పు ఏ విధంగా చేశారు అనని ఈ శాంపిల్స్ అన్ని సేకరించి టెస్టులు చేయిస్తే కానీ దీనికి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలము. మేడం, ఈ గనేరియా డిసీజ్ అనేది లైఫ్ టైం ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది లైఫ్ టైం ఉంటుందా? అసలు ఈ డిసీజ్కి క్యూర్ అనే మెడిసిన్ అనేది ఉంటుందా మేడం? ఓకే, 90% అయితే క్యూర్ ఉంది. కానీ కొంతమంది లేదని భయపడుతూ సూసైడ్ చేసుకుంటుంటారు. టెస్ట్లో ఇది పాజిటివ్ అని తేలగానే
కానీ క్యూర్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్లో కనుక వీళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా టెస్టులు చేయించుకొని వాళ్ళు చెప్పే కోర్స్ వాడి కొంచెం సేఫ్టీస్ అలాంటివి యూజ్ చేసి ఒక క్రమ పద్ధతి జీవితాన్ని గడిపితే క్యూర్ అవుతుంది. సో క్యూర్ అవ్వదని భయపడాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ 90% గనేరియా వచ్చిన వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది క్యూర్ కూడా అయింది మా దగ్గర, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు తీసుకునే ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ టోటల్లీ డిఫరెంట్గా టోటల్లీ రివర్స్ అయ్యి ఉండాలి. ఏంటంటే కొంచెం ఇది వీళ్ళ లైఫ్ కొంచెం విచ్చలవిడి జీవితం గడిపే వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుందని చెప్పాం కదా. సో వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని వీళ్ళు కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ కూడా వీళ్ళకి ఆయుర్వేదంలో మంచిగా ఉంటుంది. సో చాలామంది క్యూర్ కూడా అయింది మా దగ్గర అయితే. ఓకే మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు ప్రాబ్లం అనేది స్టేజెస్లో ఉంటుంది కదా. అవును. స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ ఉంటుందా, లేదా హెవీ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక మెడిసిన్ ఉంటుందా? స్టార్టింగ్ స్టేజ్ అండ్ హెవీగా ఉన్న వాళ్ళకి మెడిసిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అది పీక్ స్టేజ్లోకి వెళ్ళిద్ది కొంతమందికి. సో వాళ్ళకి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల ఇమ్యూన్ సెల్స్ డౌన్ అవ్వడం వల్లనే కదా వీళ్ళకి జబ్బు అనేది పెరిగింది. సో ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే మనం లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచాలి ఫస్ట్ శరీరానికి. కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ ఇచ్చి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇస్తే త్వరగా క్యూర్ అవుద్ది వాళ్ళకి కూడా. ఎన్ని మంత్స్లో క్యూర్ అవుతుంది? మ్యాక్సిమం అంటే స్టేజ్ని బట్టి చెప్పగలం మనం, ఇన్ని మంత్స్ అనేది చెప్పలేము. మ్యాక్సిమం 1 year వరకు అయితే ఇలాంటివి జబ్బులకి వాడాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.